Jharmandan Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ప్రస్తుతం మనం ఉన్నాం కాప్రా ఏరియాలో. మనతో పాటు ఉన్నారు ఒక ఇన్స్పిరేషనల్ లేడీ రాధా గారు. ఎందుకు ఇన్స్పిరేషన్ అన్నానంటే నార్మల్ గా అన్నీ మంచిగా ఉండి హ్యాపీగా ఉండి బాగా డబ్బు ఉండి బాగా చదువు ఉండి అన్ని రకాలుగా ఉన్నా కూడా చాలా మంది సూసైడ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, లేదా డిప్రెషన్ లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఏవో చిన్న చిన్న రీజన్స్ తోటి తెగ బాధపడిపోతుండే వాళ్ళు ఉన్నారు జీవితంలో. కానీ ఈవిడ మాత్రం తనకు వచ్చినటువంటి ప్రాబ్లంని అధిగమించి బిజినెస్ చేస్తూ 10 మందికి సాయం చేస్తూ 10 మందికి సర్వీస్ చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మనందరిలాగా ఆవిడ కంటిన్యూస్గా నడవలేరు. ప్రాబ్లం తోటి ఆవిడ ఎక్కువసేపు మంచంలోనే ఉంటారు. అయినా కూడా ఎక్కడా తగ్గరు, ఏ విషయంలోనూ తగ్గరు. అది సాయం చేసే విషయం కావచ్చు, నేను ఇందాకే చెప్పినట్లు బిజినెస్ విషయం కావచ్చు, ఇంకా ఆవిడకి ఫ్యూచర్లో చాలా ఆలోచనలు ఉన్నాయి. అలాంటి వాళ్ళని మనందరం కలవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి, డెఫినెట్గా ఇన్స్పైర్ అవ్వాలి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. చాలా బాగున్నారు. అసలు ఏమైంది మీకు? ఎందుకు మీరు అందరిలాగా ఎందుకు నడవలేరు? అంటే చిన్నప్పుడే పోలియో వచ్చింది 3వ సంవత్సరం అప్పుడు. నేను మామూలుగా పాలిటెక్నిక్ చదివాను, ఆర్టీసీలో జాబ్ కూడా చేశాను. ఆర్టీసీ తార్నాకలో ఫార్మసిస్ట్ గా చేశాను. చేసేటప్పుడు 3 times ఫ్రాక్చర్లు అయినాయి. పడిపోయారా? ఇంట్లోనే క్వార్టర్స్ లో ఉండేదాన్ని. అట్లా ఫ్రాక్చర్లు, మేజర్ ఫ్రాక్చర్లు అయినాయి. ఇంకా అలా బాగా పెయిన్ వస్తా అంటే ఇంకా రిజైన్ చేశాను. నేను జాబ్ చేసేటప్పుడే డిగ్రీ కంప్లీట్ చేశాను, పీజీ డిస్కంటిన్యూ, కంప్యూటర్ డిప్లొమా చేశాను. 3 సార్లు పడిపోయేసరికి మీకు ఇబ్బంది అయిందా నడవడం? ఇబ్బంది అయింది. మోకాలు చెప్ప ఫ్రాక్చర్ అయింది, యాంకిల్ పోర్షన్, పాదం మీద 4 బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి. అలాగా కంటిన్యూ అవటం వల్ల ఇంకా దాంతో పెయిన్ వచ్చేసేది. ఇప్పుడు ఆ రీజన్స్ తోటే మీరు ఎక్కువసేపు నడవలేరు? ఎక్కువసేపు అంటే తర్వాత కూడా నడిచాను. ఇప్పుడు వాకర్ తో నడవటం వల్ల మజిల్ టేర్, షోల్డర్ మీద మజిల్ కట్ అవుతుంది, 2 షోల్డర్స్. ఎక్కువ నడవద్దన్నారు. దాంతో ఇంకా వీక్నెస్ వచ్చేసి వెయిట్ పెరిగేటప్పుడు వెయిట్ తగ్గాలని నేను డైట్ కంట్రోల్ చేస్తాను. నాకు నేనే చేసుకుంటాను. టైం టేబుల్ ప్రకారం ఏది పెడితే అది తిన్ను. అది తినాలి అంటే అదే తింటా నేను, అంతే. ఇంకా ఏది పెట్టినా తిన్ను. ఒక టైం టేబుల్ ఉంటుంది. మీరే చేసుకుంటారా? నేనే చేస్తాను. అంటే రోజు నేను అసలు అన్నం తిన్ను. మరి ఏం తింటారు? బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ, వెజిటబుల్ జ్యూస్, స్ప్రౌట్స్, నట్స్, ఫ్రూట్స్ ఇవి తింటాను. అవన్నీ మీరే చేసుకుంటారా? అంటే అమ్మాయి సాయంతో ఇంకా చేసేది ఉండదు కదా, జ్యూస్ తనే చేసేస్తుంది. అంటే బాయిల్ చేయాలి కదా? బాయిల్ చేసి నా పక్కన అదిగో అక్కడ ఉంటుంది బాయిల్, అన్ని పక్కనే ఉంటాయి నాకు. పక్కనే అక్కడే కూర్చుని చేసేసుకుంటారా? నేనే చేసుకుంటాను. కట్ చేస్తాను, తనకు అడిగిస్తుంది, దాంట్లో బాయిల్ చేసుకుని నేను తినేస్తాను. ఎంతసేపు నడవగలుగుతారు? ఎక్కువసేపు నడవలేను. ఇక్కడ నుంచి కిచెన్, నా బెడ్ కాడ నుంచి ఆ కిచెన్ వరకు, అంతేగా, ఈ బెడ్రూమ్ వరకు వస్తే మళ్ళీ తిరిగి వెంటనే వెళ్ళటం ఆయాసం వచ్చేస్తుంది, భయంగా ఉంటుంది పడిపోతానని. మళ్ళీ ఇక్కడ బెడ్ దగ్గర పడిపోయాను ఒకసారి లాస్ట్ ఇయర్. మళ్ళీ పడిపోయాను. ఏమైనా తాకిందా? వాకర్తో ఎందుకో మరి సడన్ గా పడిపోయాను రాత్రి 9 గంటలప్పుడు. ఏలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడే సోదా కాదు, కాలికి. ఓకే, అది కూడా మళ్ళీ కాలికి. ఒక్కళ్ళే ఉన్నారు మీరు ఇంట్లో? ప్రాబ్లం ఒక్కదాని ఉంటాను, నాకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా ఉంటుంది. మరి కనీసం ఎవరైనా పెట్టుకోవచ్చు కదా మీరు? అట్ట నాకు అసలు అవసరం ఉండదు, అన్ని మీరే చేసేసుకుంటున్నారు. అక్కడే కదా చేసుకుని, నాకు అవసరం అసలు అంత అనిపించదు. అక్కడే చేసుకుంటారు కదా. నాకు అసలు ఇది కావాలి, లేరు, నేను ఇబ్బంది పడుతున్నాను అని అనిపించదు. జస్ట్ స్నానానికి వాష్రూమ్ కి మాత్రం లేస్తారు, అంతే. అంతే లెగుస్తా, లేకపోతే ఇంకా అక్కర్లేదు. లైట్ అన్ని ఫోన్ లో అరేంజ్ చేసి ఆపరేట్ చేసుకుంటారా? ఓహో, ఫ్యాను, లైట్, డోర్ కూడా ఫోన్ లోనే పెట్టించారు. అది పాడైనప్పుడు ఇంకా లెగుస్తుంటాను. పగలంతా పట్టా పెట్టేస్తాను, ఎవరు రారు నాకు, అసలు ఎవరితో మాట్లాడి. నేను ఇంట్లో టీవీ కూడా ఉండదు, నేను టీవీ కూడా కనిపించలే. నాకు పని చేసుకోవటానికి నాకు సరిపోతుంది, అదే ఇష్టం నాకు. 15 hours వర్క్ చేస్తాను నేను రోజు. ఏం చేస్తారు 15 hours? నేను ఆన్లైన్ శారీస్ బిజినెస్ చేస్తాను. ఆన్లైన్ శారీ బిజినెస్ ఏముంటది? నేము అమ్మ శారీస్ అని ఉంది నా గ్రూప్ లో. ఇంతకుముందు ఫేస్బుక్ లో, ఇన్స్టాలో పెట్టేదాన్ని, ఇప్పుడు పెట్టలేకపోతున్నాను. ఓన్లీ వాట్సాప్ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తాను. రాధా శారీస్ అని మార్చాను, పిల్లలు కొంతమంది మార్చి పెట్టారు. రాధా శారీస్ ఇప్పుడు అది పోస్టింగ్ అది ఒక్కటే. అంటే ఇంకా నాకు రిక్వెస్ట్లు వస్తుంటాయి, ఏదన్నా సైకిల్ కావాలని, అవి చూసుకుంటూ ఉండాలి. ఏం సైకిల్స్? నేను నడవలేని వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ పెట్టి ట్రై సైకిల్స్ అవి ఇస్తుంటాను. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి. అది ఒక వీడియో వచ్చిందంటే ఇచ్చేసేయటం కాదు, ఒక ప్రాసెస్ ఉంటుంది నాకు. వాళ్ళు కింద పాకే వాళ్ళైతే వాళ్ళు లెగిసి కుర్చీలో కూర్చునేటట్టు వీడియో కావాలి నాకు. ఎందుకంటే తర్వాత వాళ్ళు కూర్చోలేకపోతే సైకిల్ మీద కూర్చోలేరు. లేనాళ్ళు అంటే రోజు పని చేసుకోవాలి, వీళ్ళని ఎత్తి కూర్చోబెట్టే టైం వాళ్ళకు ఉండదు. మనం ఇచ్చిన సైకిల్ పక్కన పడేస్తారు. అందుకు నేను ఇవన్నీ, ఇదంటే నేనేం పైసా రైట్ పర్సన్ కి వెళ్ళాలి.
వెళ్ళాలి. అదన్నీ నేను చెక్ చేసుకుని వాళ్ళ ఇల్లు అన్ని అంటే చూసుకుని మీకు ఈ శారీస్ మీద వచ్చిన బిజినెస్ తో వచ్చినటువంటి డబ్బుల్నే ఇలా ఖర్చు పెట్టారు? ఇలా ఖర్చు పెడతాను. రూపాయి కూడా డొనేషన్ తీసుకోను. మా అమ్మాయి దగ్గర ఎవరి దగ్గర తీసుకోను. మా ఇంట్లో మీకు అమ్మాయి ఉందా? ఒక అమ్మాయి ఉంది. ఎక్కడ ఉంటారు? తను అమెరికాలో ఉంటుంది. తను ఎన్నోసార్లు ఇస్తానుంది. నేను ఎవరి దగ్గర తీసుకోను. కూతురు దగ్గర కూడా తీసుకోరు? ఎవరి దగ్గర తీసుకోను. వద్దు అనుకున్నాను, ఇంకా తీసుకోను. మరి మీకు ఇంటికి ప్లస్ మా నాన్నగారు ఇస్తారు. మా నాన్నగారి దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు? నేను తినడానికి తీసుకుంటాను అంతే, వేరే వాళ్ళకి నేను సర్వీస్ చేయడానికి తీసుకోరు. ఓహో, తీసుకోను. నాకు తీసుకుంటాను. మరి మీ అమ్మాయి దగ్గర మీకు తీసుకోవచ్చుగా? మా అమ్మాయి సర్వీస్ గా తీసుకోను. నేను నాకంటూ తీసుకోను. నాకు అసలు అక్కర్లేదు. తన దగ్గర నేను తీసుకోను. తన దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు సరిపోతాయి మీకే. నాకు ఉంటుంది, ప్రాపర్టీస్ ఉంటాయి కదా. అవును. నాది నాకు మా నాన్నగారు ఇచ్చింది నేను జాగ్రత్తగా వాడుకుంటాను. నేను సర్వీస్ చేసేది బిజినెస్ మీద వచ్చే మటుకు నేను సర్వీస్ చేస్తాను. ఇవి ట్రై సైకిల్స్ ఇంకేమేం చేస్తారు? లెప్రసీ వాళ్ళకి ఇచ్చాను. ఒక 30 ఫ్యామిలీస్ కి నెలంతా ఉన్నాయండి లెప్రసీ ఫ్యామిలీ? చాలా ఉన్నాయి. మనం చెయ్యాలే కానీ బాధలు పడేవాళ్ళు అక్కడికి అసలు ఎవ్వరూ వెళ్ళరు. అసలు వెళ్ళినా కూడా గేటు బయట పడేసేసి ప్లాస్టిక్ గిన్నెల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. నేను పంపించే పర్సన్ లోపలికి వెళ్ళి అందరికి ఇచ్చొచ్చాడు. ఫుడ్డా? అంటే సరుకులు ఇచ్చాము, నెలకు సరిపడా సరుకులు, స్వీట్ ఒకటి పంపించాను. వాళ్ళు అయితే నేను ఏదన్నా చిన్నగా చేద్దాము అనుకున్నాను, టీవీ కానీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఏదన్నా, కానీ అక్కడ అసలు చేసే పరిస్థితి లేదు. ఉండాలి కదా, అసలు లేదు. అక్కడ కష్టం. 30 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని అడగలేదు, ఒక్కసారి వస్తావమ్మ నువ్వు, నిన్ను చూడాలని ఉందన్నారు. ఇలా ఎవరు పంపించలేదని అక్కడ చేశాను. మళ్ళీ బయటికి వెళ్ళరా అసలు? నేనా? అస్సలు లేదు, అస్సలు వెళ్ళను. అస్సలు వెళ్ళను. ఏదైనా హాస్పిటల్ కి అవసరం అయితే హాస్పిటల్కి వెళ్తాను. అంబులెన్స్ ఉంటుందా మీకు ఇక్కడ? కిందకి వెళ్ళి ఉంటుంది కానీ కిందకి వెళ్తాను, కారులో వెళ్ళిపోతాను. మా చెల్లి ఎక్కువ తీసుకెళ్తుంది, నాన్నగారు తీసుకెళ్తారు. నాన్నగారు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఈ ఫ్లోర్ లోనే ఉంటారు. అవతల దగ్గరేనా? పైన ఉండేవారు, ఇప్పుడు కిందకు వచ్చేసారు. మమ్మీ అక్కడే ఉంటారు. మమ్మీ డాడీ ఇద్దరు ఉంటారు. మరి కలిసి ఉందాం రమ్మని అడగరా వాళ్ళు? అంటారు కదా. నాకు ప్రైవసీ కావాలి కదా, నేను పని చేసుకుంటాను, కాల్స్ వస్తుంటాయి. ప్రైవసీ కావాలా మీకు? అవును, కావాలి. బాగుంది, బాగా చెప్పారు. మాట్లాడటాలు ఇప్పుడు కబుర్లు నాకు ఇష్టం ఉండదు. బిజినెస్ చేయాలి. కూర్చుంటారు వచ్చి, నేను నా తల ఫోన్ లోనే ఉంటుంది. అడిగినప్పుడు ఏమన్నా చెప్తుంటాను మా నాన్నగారికి. బిజినెస్ ఎంతసేపు బిజినెస్ చేయాలి, దాని నుంచి వచ్చి ఎవరో ఒకరికి ఇవ్వాలి. అలాగా బిజినెస్ అంటే ఇప్పుడు నేను దాని మీద పోస్టింగులు చేస్తేనే కదా ఒక ఆర్డర్. ఇప్పుడు ఇంటికి ఒకళ్ళు చేస్తున్నారు, మగపిల్లలు చేస్తున్నారు. బిజినెస్ డల్ గా ఉంది. నాకు వచ్చే రిక్వెస్ట్లు ఏమో చాలా ఉంటున్నాయి. నాకు వచ్చిన ప్రతి రిక్వెస్ట్ చాలా మూల 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 నుంచి వస్తుంది. ఏవి మీరు చెప్పే ట్రై సైకిల్స్? ట్రై సైకిల్ ఇప్పుడు పాకేవాళ్ళు, అసలు మంచాల్లో ఉండేవాళ్ళు, యాక్సిడెంట్లు అయ్యి ఒక కాలు పోయిన వాళ్ళు, వీళ్ళందరూ. ఎంతమందికి ఇచ్చారు ఇప్పటి వరకు? 200 మందికి ఇచ్చాను. అంటే దాంట్లో ఒక 4గురికి చిన్న చిన్న షాప్స్ పెట్టి ఇచ్చాను. ఎంత అవుతుంది ఒక సైకిల్? అంటే సైకిల్ 9,500 అవుతుంది ట్రాన్స్పోర్ట్. షాప్స్ కూడా పెట్టించారు? 4గురికి పెట్టించాను. సూపర్. ఒక 6గురికి కుట్టు మిషన్లు ఇచ్చాను. అంటే నేను ఈ సైకిల్స్ కాకుండా నా బ్రెయిన్లో ఇంకోటి కదులుతూ ఉంటుంది అనమాట. స్వామి ఏదో ఒకటి కదిలిస్తారు. పురుగు దుప్పట్లు పంచిపెట్టాలని 99 దుప్పట్లు పంచిపెట్టాలని అనుకున్నాను ఎప్పటి నుంచో, నేను జాబ్ చేసినప్పుడు. అది 3 years బ్యాక్ పంచిపెట్టి వచ్చాం. ఒక పాప వచ్చి తీసుకెళ్ళింది. నేనే రోడ్ మీద అంతా తిరిగి పంచిపెట్టాం. అది అయిపోయింది. ఆ కార్యక్రమం అవ్వగానే నెక్స్ట్ వెంటనే ఏం చేయాలి అనేది నెక్స్ట్ వచ్చేసింది నాకు. భర్త చనిపోయిన వాళ్ళకన్నా వదిలేసిన వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అనిపించింది. చనిపోయారంటే కొంచెం జాలి ఉంటుంది, వదిలేసారంటే చులకన బాగుంటుంది మనుషుల దగ్గర. అందుకు వాళ్ళకి కుట్టు మిషన్లు అట్ట కొనిద్దాము అన్న ఆలోచన వచ్చింది. అలా ఎంక్వైరీలు మొదలు పెట్టాను. మళ్ళీ అక్కడ కూడా నాకే అనిపించింది, ఇలా వాళ్ళు పని మానేసి మిషన్ నేర్చుకుంటే ఇంట్లో గడవటం కష్టం కదా. అయినా సరే 6గురికి ఇవ్వగలిగాను. వాళ్ళు కుట్టుకుంటున్నారు. ఇప్పుడు మీ సుమన్ టీవీ ద్వారా వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకే ఒకళ్ళకి సాయం చేశాను. ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ని భుజం మీద వేసుకొచ్చింది విజయవాడ నుంచి. ఎప్పుడన్నా ఫేస్బుక్ వెళ్ళి చూసాను, అది కనిపించింది. ఇంకా నెంబర్ నోట్ చేసుకుని ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే విజయవాడ పైనుంచి పడిపోతే స్పైనల్ ఇరిగిపోయింది. అమ్మాయిని సరే నేను ఏం చేయగలుగుతావు, మిషన్ కొనిస్తాను కుట్టుకుంటావా అంటే, నేర్చుకుంటానమ్మా అంటే డబ్బులు కూడా నేనే పే చేస్తానన్నాను. పోనీ ఇంకేం చేయగలవు అంటే, నేను ఇంతకుముందు పానీపూరి బండి పెట్టానమ్మా అంది. అదంటే చాలా అవుతుంది కదా అని నాకు పోనీ ఎస్టిమేషన్ ఇస్తామన్నాను. ఆ ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత ఆలోచించుకుని బడ్జెట్ ఎక్కువ, గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా 30. సరే 2 రోజులు ఆలోచించి ఇంకా వెంటనే మనిషిని పంపించి అరేంజ్ చేసి, అమ్మాయి ఈ రోజుకు 300 సంపాదిస్తుంది. నెలకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతుంది. మిర్చి బజ్జీలు ఇవన్నీ పానీపూరి అన్ని చేసుకుంటుంది. ఇప్పుడు 200 మందికి అయిన తర్వాత నాకు ఒక రోజు ఒక వీడియో చూసాను. మళ్ళీ పెరాలసిస్ వచ్చిన కుక్కలు, పిల్లు, వీటిని చూశాను. మనుషుల కంటే ఎంత హీన స్థితిలో ఉన్నా కూడా నోరు తెరిచి అడుక్కుంటారు,
ముద్ద దొరుకుతుంది, డబ్బులు దానం చేస్తారు. ఇవి కుప్పతొట్లు పక్కన, మురికి కాలువల పక్కన పడి ఉంటున్నాయి. వాటిని తీసుకెళ్లి చూసేవాళ్ళు కనిపించారు. ఇంకంతే, అది మొదలు పెట్టాను సెర్చ్ చేయటం. అందరికీ డొనేషన్లు దొరికే వాళ్ళకి, ఫండ్స్ వచ్చే వాళ్ళకి నేను చేయను. అది ఎత్తుక్కుంటూ ఒక చోట ఇప్పుడు 4 చేశాను. పెరాలసిస్ వచ్చిన కుక్కలకి లాస్ట్ మంత్ 2 బెడ్లు పంపించాను, ఫుడ్ పంపించాను, ఒక చోట దుప్పట్లు పంపించాను. ఈ మంత్ మళ్ళీ 2 బెడ్లు కొంటానని చెప్పాను. 11 ఉన్నాయి. పెరాలసిస్ వచ్చి ఈడ్చుకుంటూ అలా కాళ్ళు, వెనకాల కాళ్ళు అయితే ముందు కాళ్ళతో, వాటిని చూస్తే అసలు ఏడుపు వచ్చేసేసింది బాగాను. నోరు లేదు కదా వాటికి. ఆ మంచం కోసం అవి పోట్లాడుకుంటున్నాయి. అసలు భలే ఆశ్చర్యం వేసింది నాకు. కంఫర్ట్ గా ఉంటుంది కదా బెడ్ మీద, దానికోసం పోట్లాడుకుంటున్నాయి అవి. 11 కొంటానని చెప్పాను ఆ పాపకి. ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మీకు? అవి కూడా షేర్ చేయండి. చాలా ఉన్నాయి, కానీ అన్ని చేయలేను. చాలా ఆలోచిస్తున్నాను. ప్రతిరోజు ఆలోచిస్తూ, పనిచేస్తూ, ఆలోచిస్తూనే ఉంటాను. చెయ్యి సపోర్ట్ లేకుండా బయటికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు అందించకుండా చేయలేము. అందుకని ఎందుకు వాటిని కష్టం చాలా మొదలుపెట్టి అడిగేసి కూడా ఆగిపోయాను. సర్వీస్ చేయడానికే నాకు డబ్బుల కోసం నేను డబ్బులు సంపాదించాలి. లేకపోతే అసలు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు నాకు. సర్వీస్ కోసం డబ్బులు సంపాదిస్తున్నారు. సర్వీస్ కోసం జనరల్ గా పిల్లల కోసం డబ్బులు సంపాదిస్తారు, లేదంటే తమ భవిష్యత్తు కోసం సంపాదించుకుంటారు, లేదంటే రిటైర్ అయినాక వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేయడానికి సంపాదించుకుంటారు. మీదంతా అసలు డిఫరెంట్ గా ఉంది. సర్వీస్ చేయడం కోసం సంపాదిస్తున్నారు. నాకు బాగా ఎంజాయ్ చేయాలి, ఇంట్లో సామాన్లు నాకు అసలు ఇష్టం లేదు. ఇది కూడా మా చెల్లెళ్ళ బాబు తెచ్చాడు, మా పిల్లలు వస్తారని. అలాగే నాకు 2-3 కుర్చీలు అలా అంతవరకే ఉండేది. నాకు అంతగా అది ఇష్టపడేవాళ్ళే వస్తారు నా ఇంటికి. ఇప్పుడు లగ్జరీగా లేను అనుకుంటే మానేస్తారు. నాకు అసలు అవసరమే లేదు అలాంటి వాళ్ళు. శారీ చాలా బాగుంది. మీదే? థ్యాంక్ యూ. ఆన్లైన్ చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్లో చాలా ఆలోచనలతో ఉన్నారు. అయితే నెరవేరుతాయేమో, ఎందుకంటే మీరు మీకోసం ఆలోచించట్లేదుగా కదా, స్వార్థంగా ఆలోచించట్లేదు, నిస్వార్థంగా వేరే వాళ్ళ కోసం, వేరే వాటి కోసం ఆలోచిస్తున్నారు. సో నెరవేరుతాయి. అంటే మనకి శక్తికి మించి ఆలోచించకూడదు. ఇప్పుడు నాకు కాళ్ళు రావాలి, నేను పరిగెత్తి రన్నింగ్లో గెలవాలి, అట్లాంటి ఆలోచన ఉండకూడదు. నేను కారు కొనుక్కోవాలి, ఒక పెద్ద ఇల్లు అట్లాంటివి ఉండకూడదు. అవి ఉంటే నెరవేరవు. కానీ మిగతావన్నీ యూనివర్సల్, మన మనసులోది మనం బలంగా కోరుకుంటే డెఫినెట్గా నెరవేరుతుంది. అది నెరవేరటానికి కూడా ఉంటుంది. మనలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోగొట్టుకుంటానికి సాధన చేస్తే డెఫినెట్గా తీరుతాయి. మీకు ఎప్పుడు కూడా ఒంటరిని అనే ఫీలింగ్ కానీ, లేకపోతే నేను అందరిలాగా నడవలేకపోతున్నాను? నడిసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అంత ఇదిగా చేస్తున్నారు. అందరూ చాలా మంది ఇదిగా ఉంటారంట. నాతో మాట్లాడిన పిల్లలే అంటారు. యుఎస్ నుంచి పిల్లలు ఇప్పుడు నాకు పరిచయం నా ఇంటర్వ్యూలు కానీ, నా వీడియోస్ చూసిన పిల్లలు కాల్ చేస్తూ ఉంటారు, మనసు బాగాలేదా ఆంటీ అనేసి. మీతో 5 నిమిషాలు మాట్లాడితే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటారు. మేము చేసే ఈ పనికే మాకు ఇంత బాధపడుతున్నాము, మా ఆయన కోప్పడ్డాడు అనేసి. మీరు ఇన్ని గంటలే నేను ఇంతకుముందు 1 గంట వరకు పనిచేసేదాన్ని. ఇప్పుడు 9కి 10కి అలా క్లోజ్ చేస్తాను. కానీ రాత్రి ఎప్పుడు కాల్ చేస్తే నేను ఫోన్ ఎత్తుతాను. అవునా? అయ్యో 12 గంటలకు మీరు టెస్ట్ చేయాలనుకున్నా నేను ఆన్సర్ ఇస్తాను. రేపు పొద్దున ఇద్దాము నేను అనుకోను. ఓకే, ఎప్పుడంటే అప్పుడు ఆన్సర్ ఇస్తా పిల్లలకి. ఇంకా రెగ్యులర్ గా ఇదే మీ డైలీ రొటీన్ కార్యక్రమాలు? ఉండదు అసలు. నాకు పూజ కూడా ఇక్కడే, మొత్తం నా పక్కనే దీపం పెట్టుకోవడం కూడా పక్కనే, మొత్తం అన్ని అక్కడే ఉంటాయి. గ్రీన్ టీ పెట్టుకుంటాను, హాట్ వాటర్ తాగుతాను. పొద్దున్న లేసిన కాడి నుంచి నా షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. నేనే వంట చేస్తా కూడా అవసరం అయితే అన్నారు కదా. నేనే చేస్తాను. ఏం కర్రీస్ బాగా చేస్తాను? అన్నీ చేస్తాను. నాన్ వెజ్, వెజ్ అన్ని చేస్తాను. నేనా? తింటాను. ఎందుకు తిన్నా? భగవంతుడు ఏది ప్రసాదంగా ఇస్తే దాన్ని తినాలి, అంతేకాని ఇదే కావాలి అని ఉండకూడదు. మనిషికి ఏది అవైలబుల్ ఉంటే అది తినాలి. అంటే ఆ రోజు చేస్తే ఎప్పుడు చేస్తాను, ఎవరైనా వస్తే తినాలనిపిస్తే తింటాను. చేసి పెట్టాల్సింది కదా. అయ్యో తప్పకుండా సరదాగా అంటున్నాను. ఏం కాదు, మంచిగా చేసి పెట్టాను. ఇంకొకసారి ఎప్పుడన్నా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తా, తప్పకుండా చేసి పెట్టండి. అప్పుడు చేసి పెట్టాను డెఫినెట్ గా. మా వాళ్ళకి కూడా ముగ్గురికి చేసి పెడతాను. అబ్బాయి నేను ఒక్కదానికి ఎందుకు పెడతాను? అయ్యో నలుగురికి పెడతాను. అందుకే తప్పకుండా పెడతాను. మీ అమ్మాయి రారా? అయ్యో నేను ఇంత ముందు దగ్గరికి రా అని అడగటం కానీ, లేదంటే ఇక్కడికి నేను ఇప్పుడు 11 సార్లు వెళ్ళాను. 2021 నుంచి మానేశాను. అంతకుముందు 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ. కొంచెం ఇబ్బంది అవుతుందా 21 తర్వాత? హెల్త్ అంటే వద్దనుకున్నాను. హెల్త్ విషయం నేను పర్ఫెక్ట్, నాకేమీ హెల్త్ అసలు ఏం ప్రాబ్లం ఉండదు. అంటే ముందు కంటే ఇప్పుడు ఏమన్నా చేంజ్? ఏం ఉండదు అసలు. ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. అంతే ఉంటాను. ఎందుకంటే నేను డైట్ నా చేతుల్లో ఉంటుంది.
మన బాడీ మన చేతిలో పెట్టుకున్నంత కాలం బాగుంటుందమ్మా. బాడీ చేతిలో, ఇంద్రియాల చేతిలోకి మనం వెళ్ళకూడదు. అదొకటి నేర్చుకోవాలి. తినాలనిపిస్తుంది, అదే తినేసేయకూడదు. అలాగే ఇంద్రియాలను మన గుప్పెట్లో పెట్టుకోవాలి. వీక్నెస్ వస్తుంది, ఎందుకంటే పోలియో కదా, బాడీ నరాలు చచ్చిపడిపోతాయి. పోలియో అంటేనే నరాలు వీక్నెస్ వస్తుంది, అది న్యాచురల్. మిగతా ఏమి బీపీలు, షుగర్ ఇట్లాంటివి అసలు నాకు ఉండవు. అంటే కుక్కుడి ఏమి ఎక్కువ తిన్నా కూడా లిమిట్. అంటే పోలియోతో చిన్నప్పుడు ప్రాబ్లం అవడంతో రాను అదే ఇబ్బంది కలిగించింది మీకు? అది పడిపోవటం వల్ల. అదే దానివల్లనే నడవలేక కొంచెం రఫ్ గా కూడా తిరిగేదాన్ని నేను. అంటే జాబ్ చేస్తూ చదువుకోవటం, కంప్యూటర్ కోర్సులు చేయటం, ఇలాగా. ఎక్కడ మీద? కృష్ణా జిల్లా. ఇక్కడే సెటిల్ అయిపోయారు ఎప్పుడు? అంటే జాబ్ గానే వచ్చాను. ఫస్ట్ ఏలూరులో. ఇక్కడే ఉన్నారు అందుకని. అంటే నాన్నగారు జాబ్ అయిపోయినాక, రిటైర్డ్ అయిపోయినాక నేను ఇక్కడ ఉన్నా కదా అని వచ్చేసారు. అలాగా. మీ అమ్మాయి వచ్చి ఉంటారా కొద్ది రోజులు మీతో? అంటే 3 weeks అలా ఉంటుంది. 2 weeks 3 weeks కుదరదు కదా జాబ్. తను మరి మిమ్మల్ని ఒక్కళ్ళనే వదిలేసి ఆమె వెళ్తాను అని అన్నారా? ఒప్పుకున్నారా? అసలు తనకి ఇష్టం లేదు ఎంఎస్ చేయడానికి. అసలు బలవంతంగా నేనే పంపించాను. బలవంతంగా అనవసరంగా నా వల్లనే వెళ్ళింది పాపం. ఇప్పుడు హ్యాపీయా? మరి హ్యాపీ అంటే హ్యాపీగా ఎలా ఉంటుంది వదిలేసి? కాదు, మీ విషయంలో కాదు. అక్కడికి తను జాబ్ అంటే అయ్యో 3 సంవత్సరాల దాకా వచ్చేస్తాననే పాపం బతిమాలేదు. ఇప్పుడు పెళ్లి అయిపోయింది, పిల్లలు, 2 చిన్న పిల్లలు. ఇప్పుడు అంతా ఓకే. ఓకే. వస్తుంటారా పిల్లలు కూడా? వస్తారు. అక్కడ మంచం మీదే ఉంటాం ముగ్గురును. పెద్ద పాప మాట్లాడుతుంటారా? తక్కువ. అంటే టైమింగ్స్ చిన్నపిల్లలు కదా, వాళ్ళ టైమింగ్స్ వేరు, మన చిన్నపిల్లలు కదా, సండే అట్ట మాట్లాడతారు. చాలా ఒక మంచి ఇంటర్వ్యూ ఇది మాకు మీతోటి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, అన్ని బాగున్నా కూడా ఏదో లేదని ఫీల్ అయిపోతుంటారు, ఏదో తక్కువైందని ఫీల్ అవుతుంటారు, ఏదో ఇవ్వలేదు దేవుడు అని తిడతా ఉంటారు, ఏదో ఇవ్వలేదని తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో పోల్చినప్పుడు మీరు నిజంగా గ్రేట్ అండి. మీకు ఒక హ్యాట్స్ ఆఫ్. గ్రేట్ కాదమ్మా, మనం తెచ్చుకున్న కర్మలు ఉంటాయి, వాటి వలన అలాంటివి ఉంటాయి. అంతేకాని వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు సూసైడ్ చేసుకున్నారంటే వాళ్ళంతటా వచ్చింది కాదు, కిందటి జన్మ, ఏ జన్మల నుంచి వచ్చిన కర్మలు కానివ్వండి. 7 తరాలు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు అంటారు కదా పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళకి. అలాగే కర్మలు కూడా తల్లి వైపు తండ్రి వైపు కర్మలు మొత్తం తెచ్చుకుంటారు. వాటన్నింటినీ క్లీన్ చేసుకోవాలి, అది సాధన. అంటే వాళ్ళు చేసిన కర్మలు కూడా పిల్లలు అనుభవించాలి. పిల్లలకు 7 తరాలు. ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారి వైపు 7 తరాలు, మా అమ్మ వైపు 7 తరాలు కర్మలు మనకు ఉంటాయి, యాన్సిస్టర్స్ కర్మలు. వాటిని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవటం అంటే సాధనలో ఉండాలి. సాధనలోకి రావటానికి ఈ కర్మలు అడ్డం పడతాయి, రానియవు కదా. కానీ మనం కొంచెం మనుషులుగా పుట్టాం కాబట్టి విచక్షణ జ్ఞానం అనేది దేవుడు ఇచ్చాడు. కొంచెం ఆలోచించడం నేర్చుకుని కొద్దిగా, ఇక్కడ నువ్వు పరిస్థితులు వేసి వెళ్ళిపోయావు, నిరుపమ గుర్తుందో లేదో కారులో పడేసుకుంది అనుకోవచ్చు, దాసేసుకోవచ్చు, అనిపించవచ్చు. నేను చేసేది కరెక్టేనా, ఇది ఎంత పాపం అని 1 సెకండ్ అటు కూడా ఆలోచించగలిగే స్టేజీకి రావాలి మనం. అంతేగాని నేను చేసింది కరెక్టు, దేవుడే చేయించాడు నాతో అనే మొండి వాదన కూడా ఉండకూడదు. ఎవరి కాళ్ళు నేనే మంచి అనుకుంటారు, నేనే పర్ఫెక్ట్ అని నేను అనుకుంటాను. కాదు కదా, నేనేంటో నీకు తెలుస్తుంది, నువ్వేంటో పక్కనాళ్ళకి తెలుసు, పక్కనాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నేనేంటో పక్కనాళ్ళు చెప్పాలి. కానీ నేను చాలా మంచిదాన్ని అంటే లోపల మనసులో ఒక మాట ఉంటుంది, సబ్ కాన్షియస్ లో ఒక మాట ఉంటుంది, బయటకు వచ్చే మాట ఉంటుంది. 3 మాటలు ఉంటాయి మనిషిలో 3 ఉంటాయి. ఈ 3 ఒకటిగా ఉన్నాళ్ళు పర్ఫెక్ట్. అదే అంటారు కదా, 3 ఒకటిగా ఉన్నప్పుడే పర్ఫెక్ట్. ఇప్పుడు మనం భగవంతుడి కానీ ఏదైనా కొంచెం లోపలికి వెళ్ళి తెలుసుకోగలిగితే తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. గొప్ప ఏం కాదు, తెలుసుకున్నాడు గొప్ప కాదు, తెలుసుకున్నాడు తక్కువ అని కాదు. ఇంట్రెస్ట్ అదేమంటే నాకు ఖాళీ లేదు, బిజీ లైఫ్. ఏంటి బిజీ లైఫ్? నేను కూడా జాబ్కి వెళ్ళేటప్పుడు స్వామి ముందు దేవుడి ముందు దీపం పెట్టాలంటే టైం ఉండదు, కానీ నీట్గా శారీ కట్టుకోవడానికి టైం ఉంటుంది నాకు. నేను స్వామి ఫోల్డ్లోకి వచ్చి స్వామి చెప్పింది విని, షిరిడి బాబా అలా చెప్పింది విని తెలుసుకున్నాక తినటానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము, బట్టలు నీట్గా బయటకు వెళ్ళి రెడీ అవ్వడానికి ఇస్తాం కదా, అలాగే అక్కడ దీపం పెట్టమంటున్నారు. అంతేగాని ఇక్కడ కూర్చోమంటారా, అస్సలు కూర్చోవద్దు. దీపం పెట్టు, పక్కకెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ధ్యానం చెయ్యి, చాలా ఇదిగా ఉంటుంది, అద్భుతంగా లైఫ్. అది కూడా చేయలేమంటారు కొంతమంది. మనసుకు ప్రశాంతత వస్తుంది, చాలా వస్తాయి, చాలా ఉంటాయి మార్పులు దాంట్లో. అలా చేస్తే తెలుస్తాయి. కొంచెం కేటాయించుకోవాలి టైం, అంతే. అనవసరం వాటికి ఎన్నిటికి కేటాయించట్లేదు. షాపింగ్కి వెళ్ళమని గంటలు షాపుల్లో కూర్చుంటాం, పిచ్చి కబుర్లు, టీవీల ముందు గంటలు, ఫోన్ల ముందు కూర్చుంటాం కదా. మరి వాటి బదులు వీటికి కూడా అవి వద్దంటం లేదు, వాటితో పాటు కొంచెం దీనికి పెడితే మన లైఫ్ మారిపోతుంది, చాలా చేంజ్ వస్తుంది లైఫ్లో. తెలుసుకోగలుగుతాం,
అద్భుతాలు కనపడతాయి, మనకే కనపడతాయి. ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే మొత్తం నెగిటివే కదా. ఇప్పుడు సాధనలో ఉన్నప్పుడు చెప్తున్నారు, టీవీలో ఏ సీరియల్ చూడు నెగిటివ్, అంతా నెగిటివ్. ఆళ్ళు కొట్టుకోవటం, వీళ్ళు మొత్తం విలన్సే, అందులోనే లేడీ విలన్స్. ఆడాళ్ళదేనమ్మ తప్పు, మొగాళ్ళది కాదు. మరి అంతా నెగిటివ్ ఎనర్జీనే కదా. అది చూస్తే మనకి, చూసే వాళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒక ఆడదానికి నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ కుటుంబం మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ. పిల్లలకు వస్తుంది, ఆ ఇంటికి వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళు చాలా మంది చెప్పారు, ప్రశాంతంగా ఉంది, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని. ఉంటాయి. మనం అలాంటివి మాట్లాడకుండా ఎక్కువ మనుషులతో ఎవరితో మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి, అంతగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక్క మాట తక్కువ, 2 సరిపోతుంది, 3 ఎక్కువ. ఆటోమేటిక్గా పక్కాళ్ళ గురించే మాట్లాడతాం. 3వ మాట మనతో అయిపోయినాయి, 2 మాటలు మాట్లాడతాం. అదేంటి నెగిటివ్ ఎనర్జీ కదా, మన పిల్లలకు వస్తాయి. అది ఆ నెగిటివ్ మన పిల్లలకి, మన భర్తకి, ఇంటికి వస్తుంది. అలా స్ప్రెడ్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీ. సో లేడీస్ దగ్గరే ఉంటది, ఏదైనా ఆడవాళ్ళ దగ్గరే ఉండేది తప్పు. అందరూ అనగా ఆల్మోస్ట్ ఇప్పుడు అదే అలాగే ఉంది. నలుగురు కూర్చున్నామంటే పక్కన వాళ్ళ గురించే కదా మాట్లాడేది. అది తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీ అనేది ఏడుపు వచ్చేస్తుంది, ఎప్పుడు బాధలు ఉన్నాయి, అసలు ఆ వర్డ్సే వాడకూడదంట. కష్టం అంటే యూనివర్స్ అట్రాక్ట్ చేసుకుని కష్టాన్ని ఇష్టంగా ఉన్న ఈమెకి అని కష్టాన్నే ఇస్తుందంట. ఓహో, అలాగా మనం ఆ వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఉంటాయి, వాటిని అసలు యూజ్ చేయకూడదు. లైక్ ఏమేమిటి? కష్టం, డబ్బులు లేవు అనద్దు. ఇప్పుడు లేని వాళ్ళే ఎందుకు లేని వాళ్ళు అవుతున్నారు, ఉన్న వాళ్ళు ఇంకా డాబాలు కట్టుకు ఎందుకు అవుతున్నారు? వాళ్ళు ఏం వాడరా మాటల్ని. ఇప్పుడు డబ్బులు లేకపోతే డబ్బులు ఉన్నాయని అనుకోలేరు కదా. వాళ్ళకి ఏమవుతుంది, అబ్బా ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు డబ్బులు ఉండవమ్మా అంటారు. ఎప్పుడు డబ్బులు ఉండబట్టే డబ్బులు ఉండవు. ఓహో, రాధకి డబ్బులు వద్దుగా ఉన్నా, అందుకని ఉండవు అనుకుంటాను కాబట్టి వద్దు. ఓకే, అలాగా కష్టం అంటాంది అంటే కష్టం ఇష్టంగా ఉంది రాధకి, కష్టం ఇద్దాం అని ఇచ్చేస్తారు. మీ భాష, లాంగ్వేజ్లుగా ఏమీ తెలియదు యూనివర్స్కి. షిరిడి సాయి పారాయణం తీసుకోండి, నేను నిమిత్త మాత్రుణ్ణి, నీ కర్మ నువ్వే అనుభవించాలి, నేను చూస్తూ ఉంటా అంతే. నువ్వు మంచి మార్గంలో వెళ్తా అంటే మార్గాన్ని సులువు చేస్తాను కానీ నీకు ఆ మార్గాన్ని నేను ఇవ్వను అంతే. యూనివర్సల్ అంటే ఏమీ లేదమ్మా, భగవంతుడు, స్పిరిచువల్ ప్లస్ సైన్స్ కూడా. అది అర్థం చేసుకుంటే, కొంచెం మార్చుకుంటే మనం లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. మన పిల్లలకు కూడా మార్చాలి. మీ దగ్గర ఫస్ట్ ఎదుటి వాళ్ళని ఎలాగా పాజిటివ్ దానిలోకి తీసుకురావాలి అనేది మీరు చాలా మంది చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవాలని, అది కర్మలని, పక్కన ఉండే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. కొంచెం వాళ్ళని చెప్పగలిగే వాళ్ళు ఉంటే, చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. అదే నన్ను క్లాసులు స్టార్ట్ చేయమన్నారు. చేయటానికి ఎలా చెయ్యాలి అనేది మార్గం దొరకాలన్నమాట. యూనివర్సల్ నాకు మొన్న ఒక అబ్బాయికి 4 నెలల నుంచి తిరుగుతున్నాడు, వెనకాల డబ్బులు లేవు, ఇంట్లో పేరెంట్స్ బెడ్ మీద ఉంటారు. ఆ పిల్లడు ఏదో అనుకుని ఏదో చేస్తా మాట్లాడుతుంటే 1/2 గంట సేపు క్లాస్ తీసుకున్నాను. మరుసనాడు, ఏంటి నేను చెప్పింది ఊరికే గోడకు చెప్పానా, నీకు చెప్పానా అన్నాను. ఆంటీ నేను ఇంటర్వ్యూలో ఉన్నానా ఆంటీ అన్నాడు. జాబ్కి వెళ్ళిపోయాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మీరేనా ఆంటీ, మీ వల్లే, మీరు మోటివేట్ చేయటం వల్లే వెళ్ళాను ఆంటీ అన్నాడు. చాలు, నాకు చాలా హ్యాపీ. అంతే కదా, ఒక మనిషి మారినట్టే నాకు చాలా హ్యాపీ. అలాగా నాకు యూనివర్సల్ కనెక్ట్ చేయాలి, దాని మార్గం నాకు సులువు చేస్తుంది, నేను ముందుకెళ్తాను. టైం వస్తే అదే అయిపోతాయి. అంతే, మనకుండే టైంలో ఎన్నో చెయ్యొచ్చు. టైం ఉండదు అని కూడా అనకూడదు. మన జీవితానికే టైం ఉండదంట, అంత పెద్ద అర్థం ఉంది. లైఫ్ లో నీకు టైం లేకుండా అయిపోతావు అంటే ఏంటి, పైకి వెళ్ళిపోతావని. అసలు టైం లేదు అన్న వర్డ్ ఉపయోగించకూడదు అంట మనం. ఇంకా ఏం నెగిటివ్ వర్డ్స్ వాడకూడదు చెప్పండి. కష్టాలు, బాధలు, ఆరోగ్యం గురించి అనకూడదు. ఆరోగ్యం బాలేదు అనకూడదు, బాగుండాలి అనకూడదు, నేను పర్ఫెక్ట్ ఉన్నాను అనుకోవాలి. అంటే రాధ పర్ఫెక్ట్ ఉంది అంటే రాధ ఎప్పుడు పర్ఫెక్టే. నా ఆరోగ్యం ఏదైనా ఇట్లా పాజిటివ్ వర్డే మాట్లాడాలి. మళ్ళీ ఇంకొక మిరాకిల్ ఏంటంటే, అసలు నా బాడీలో మా ఆర్థోపెడిక్ డాక్టర్ అన్నారు, నేను వర్క్ చేసిన, రాధా మిషన్ మీద నుంచోబెడితే మిమ్మల్ని మిషన్ పగిలిపోతుంది అన్నారు. అంటే అన్ని పెయిన్స్ ఉంటాయి నాకు, ఇన్ని సార్లు ఫ్రాక్చర్లు అయినాయి కదమ్మా. ఇప్పుడు స్పైనల్ వాకర్తో నడవటం వల్ల ఇంత గ్యాప్ వచ్చింది, 2 బోన్స్. ఇలా ఇట్లా సపోర్ట్ లేకుండా కూర్చోవద్దు అని చెప్పేశారు. కూర్చోలేను, పెయిన్ వచ్చాను. ఇప్పుడు లేదు, నాకు పెయిన్ ఉంటే నేను కూర్చుంటాను. అలాంటిది ఇప్పుడు నా బాడీ చాలా అద్భుతంగా ఉందన్నమాట. అసలు నొప్పి అనేది లేదు, అసలు లేవు, అసలు నొప్పి లేవు. చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ మరి అంతే. చేసిన దానికి మనం మనసా వాచా కర్మణ నమ్మి
పర్ఫెక్ట్ గా చేస్తే డెఫినెట్ గా రిజల్ట్ ఉంటుంది, ఇలా అవుతుంది. అయిపోతుంది. నేను దానికి రీల్స్ కూడా చేశాను, రీల్స్ మీరు రీల్స్ కూడా చేస్తారా? చందమామ కథలు కూడా చేశాను. చందమామ కథలు కూడా చేశాను. ఏవి views ఎవరింటారమ్మా, ఎవరు వింటలేదు. చిన్నపిల్లలు వింటారు కదా ఈ రోజుల్లో ఎవరు వింటారమ్మా? డాన్స్ అని లేకపోతే హోమ్ టూర్, బాత్రూమ్ టూర్ చేస్తే చూస్తారు. ఫ్రిడ్జ్ టూర్ అవి అయితే చూస్తారు. ఫ్రిడ్జ్ టూర్ కూడా? అయ్యో ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్ టూర్లు ఇదే కదమ్మా చేసేది, ఆర్టిస్టులు అందరూ ఇవే చూస్తాం కదా. ఇప్పుడు బట్టలు శారీస్ బిజినెస్ అందరూ సీరియల్ ఆర్టిస్టులు అందరూ పెట్టేశారు. చాలా మంది చేస్తున్నారు. మరి ఇంకా ఎక్కడ నడుస్తుంది? వాళ్ళ కోసం వాళ్ళని చూడటానికి వెళ్ళి బిజినెస్ అట్ట నడుస్తుంది. వాళ్ళకేమో చాలా బాగుంటుంది. కానీ తీసుకునే ఇప్పుడు నాకు శారీస్ బాగుండాలిగా, అవి కదా ఇంపార్టెంట్. అవన్నీ ఆలోచించరమ్మా, వాళ్ళతో మాట్లాడాలి అంతే, వెళ్ళిపోతారు, కాస్త ఎగబడతారు అంతే. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి వాళ్ళతో. అదేంటో మరి క్రేజ్. కానీ మీ శారీ చాలా బాగుంది కదా, ఇలాంటి ఎన్ని ఉండి ఉంటాయి మీ దగ్గర, ఇందాక కూడా చెప్పాను. మరి నేను కట్టుకుంటే అంతే ఉంటుంది. అదే కదా, ఇలాంటి చాలా ఉన్నాయా? అంటే చాలా వెరైటీస్ ఉంటాయా మీ దగ్గర? చాలా ఉంటాయి, అన్ని వీవర్స్ దగ్గర నుంచే వస్తాయి. డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి వస్తాయి. డైరెక్ట్ వీవర్సే పెడతారు. కంచి గాని, గద్వాలు, అన్ని వెరైటీస్, చందేరి, పటోలా శారీస్ అన్ని పెడతారు, వీవర్సే పెడతారు. ఇప్పుడు షాప్ కి వెళ్ళి కొంటావు నువ్వు, షాప్ రెంట్, కరెంట్లు అన్ని మన మీదే కదమ్మా. తెలియనప్పుడు డైరెక్ట్ వీవర్ నుంచి వచ్చేటప్పటికి మీకు ఎక్కువ మార్జిన్ లేకుండా మీరు ఇచ్చేయచ్చు. ఇప్పుడు నీకు ఇచ్చే ప్రైస్ కూడా వాళ్ళే పెడతారు. కొంతమంది ఎక్కువ వేసుకుని పెడతారు, కానీ బయట కన్నా నీకు చాలా తేడా ఉంటుంది. అవునా? చాలా తేడా. ఇప్పుడు 20,000 రూపాయలు చేరంటే దగ్గర దగ్గర 7,000-8,000 తేడా ఉంటుంది. అబ్బో, అవునమ్మా. మరి ఇప్పుడు షాప్ రెంట్, కరెంటు, దాంట్లో పనిచేసే మనుషులను మనమేగా ఇచ్చే జీతాలు, చాలా తేడా ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళు బయటకు వెళ్ళరు. అదే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి ఎక్కడక్కడే దొరుకుతున్నాయి. అమెరికాలోనూ షోస్, అమెరికాలో పిల్లలు ఎక్కువ తీసుకునేవారు, అంటే ఒకరి ద్వారా ఒకళ్ళు పరిచయం వాళ్ళు. ఇప్పుడు అక్కడ కూడా షోస్ చేస్తున్నారు. ఇంకా కాతే ఇలా అర్థం చేసుకున్న పిల్లలు, ప్రేమగా ఉండేవాళ్ళు, వాళ్ళు బయటకు వెళ్ళరు. ఇంకా వాళ్ళే వాళ్ళ చుట్టాలకు చెప్పి అలాగా. మేము డైరెక్ట్ గా వెళ్ళి సర్వీస్ చేయలేం కదా, ఇలా మీ ద్వారా ఆ డబ్బులు పెట్టే చేస్తున్నారు కాబట్టి మాకు కూడా పుణ్యం వస్తుంది. అలాగా మీ ప్రాఫిట్ అంటే అది మా డబ్బులు కాదుగా అంటారు. నేను అవి పెట్టే చేసేటప్పుడు అందరికీ బాగుంది. అది ఇవ్వగానే నేను వీడియో చేస్తా, వీడియోలో చెప్తా నేను ఎవరి దగ్గర నుంచి నా గ్రూప్ లో పిల్లలందరికీ చెందుతుంది అంటే మళ్ళీ డొనేషన్ అనుకుంటారు. కొంత మేధావులు ఉంటారు కదా, ఈ డొనేషన్ కాదు, వాళ్ళు నాకు ఆర్డర్ ఇస్తే వచ్చిన ప్రాఫిట్ పెట్టి కాబట్టి వాళ్ళు బయటకు వెళ్లకుండా నాకే ఇస్తున్నారు. అందుకు ప్రతి ఒక్కరికి దీంట్లో భాగం ఉంది అని చెప్తా నేను. నైస్ టాకింగ్ టు యూ అండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది మీతో మాట్లాడినందుకు. చాలా విషయాలు షేర్ కూడా చేశారు మాతోటి. సేమ్ టైము మీరు చేస్తున్నటువంటి సర్వీస్కి ఎవరన్నా మీ శారీస్ కొనుక్కొని మీకు హెల్ప్ అయితే అది మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఎవరి దగ్గర ఏం తీసుకోరు కాబట్టి శారీస్ బిజినెస్ తోటే మీకు వచ్చిన ప్రాఫిట్ తోటి చేస్తున్నారు కనుక ఆ శారీస్ ఎవరైనా ఉంటే మీ దగ్గర తీసుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.